నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని ఆదమ్మ సత్రం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు పొన్నబోయిన చెంచుకిషోర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన 2 విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పంచకట్ల రమేష్, భాగ్యలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థంగా చెంచుకిషోర్ బాబు ఒక్కో విద్యార్థికి 5,000 చొప్పున నగదు బహుమతిని అందించారు. అదేవిధంగా జగదేవిపేట గ్రామానికి చెందిన కదూరు రాధాకృష్ణారెడ్డి మరో విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని వారు ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషిని అభినందిస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని వారు పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు దేశ సేవలో భాగస్వాములు కావాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కదూరు చంద్రారెడ్డి మరియు గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం దాదాపు మనకి 1947 ఆగస్టు 15వ తేదీ స్వాతంత్రం రాకముందు ఇండియా, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా. స్వాతంత్రం రాకముందు దాదాపు 200-300 సంవత్సరాల క్రితం మన యొక్క పరిస్థితి. ఈరోజు మన ఇండియాని డచ్ వారు ఒక పక్క, పోర్చుగీస్ వారు ఒక పక్క, అదేవిధంగా బ్రిటిష్ వారు, దాదాపు అన్ని దేశాల వారు కూడా ఈ యొక్క దేశాన్ని వారి యొక్క కబంధ హస్తాల్లో పెట్టుకొని ఈ దేశ స్వాతంత్రాన్ని, సార్వభౌమత్వాన్ని, ఈ యొక్క దేశ సంపదను, ఈ యొక్క దేశ యొక్క విశిష్టతను, ఇక్కడ ఉన్న శాసనాలను, శిలాలను అన్నిటి కూడా వాళ్ళు ధ్వంసం చేస్తూ వారి యొక్క నాగరికతను ఇక్కడ తీసుకొచ్చి మన భారతదేశం మీద, మన భారతదేశ ప్రజల మీద వారి యొక్క హక్కుని, వారి యొక్క సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ మన యొక్క స్వాతంత్ర ఫలాల్ని పూర్తిగా వాళ్ళు అనుభవిస్తూ మన యొక్క దేశ సంపదను కూడా తొలగొట్టుకునే పరిస్థితి ఆ రోజు చాలా మంది పెద్దోళ్ళు, స్వాతంత్రం ముందునే పెద్దోళ్ళు చెప్తా ఉండేది, ఒక తాటాయ కొట్టాలన్నా, ఒక టెంకాయ మట్ట కొట్టాలన్నా, కనీసం మనం ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఆ హక్కు ఉండేది లేదు. తాటాయ కొడితే కొట్టిన దానికి మనకు అప్పట్లోనే పన్నులు వేసేవాళ్ళు, శిక్షలు వేసేవాళ్ళు. ఆ విధంగా కఠినంగా మన దేశంలో వాళ్ళ యొక్క చట్టాలు అమలు చేసే పరిస్థితి. దాని మీద ఆ రోజు ఎంతో మంది మహానుభావులు త్యాగఫలం. ఈరోజు ఆ రోజు ఎత్తుకుంటే సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అదేవిధంగా గాంధీ తాత కావచ్చు, నెహ్రూ కావచ్చు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, అదేవిధంగా మన ఝాన్సీ లక్ష్మీబాయి గారు, సరోజిని నాయుడు గారు అయితేనేమి, ఎంతో మంది త్యాగ ఫలాలు ఈరోజు ఈ స్వాతంత్రం. కొంతమంది అహింస ద్వారా కొంతమంది స్వాతంత్రం రావాలని, కొంతమంది హింస ద్వారానే ఇక్కడ స్వాతంత్రం త్యాగలుతాం. ఈ బ్రిటిష్ వాళ్ళకి దెబ్బకు దెబ్బ చెల్లిస్తేనే స్వాతంత్రం ఈ దేశానికి వస్తుందని కొంతమంది, దానిలో సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, అతివాదులు, మితవాదులు అనేక మంది అనేక రకాల వాళ్ళ ఆలోచనలు బట్టి స్వాతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది. అది బ్రిటిష్ వాళ్ళ మీద కావచ్చు, డచ్ వాళ్ళ మీద కావచ్చు, పోర్చుగీస్ వాళ్ళ మీద కావచ్చు, ఇంకా అనేక మంది మీద ఆ రోజు స్వాతంత్ర సమర యోధులు ఎంతో మంది పోరాటం చేయడం జరిగింది. ఆఖరాకి అందరూ కలుసుకొని ఎవరి ద్వారాలో వాళ్ళు మనం స్వాతంత్ర పోరాటాలు చేస్తే ఈ బ్రిటిష్ వారి మీద మనకు స్వాతంత్రం రాదని నమ్మి అందరూ కూడా ఒకే తాటి మీద జాతీయపిత మహాత్మా గాంధీ యొక్క అహింసావాదం కింద, ఆ గొడుగు కిందని ఈ స్వాతంత్రం తీసుకురాగలుగుతామని నమ్మి ఆ రోజు అహింస ద్వారా ఈ దేశానికి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి ఇంగ్లీష్ వారు ఈ దేశాన్ని విడిచిపెట్టి మనకు స్వాతంత్రం ప్రకటించి వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఆ రోజు స్వాతంత్రం వచ్చేదానికి ఎన్నో పోరాటాలు, ముఖ్యంగా జలియన్ వాలాబాగ్, అదేవిధంగా సిపాయిలు తిరుగుబాటు, సార్ చెప్పినట్టు సిపాయిలు తిరుగుబాటు, అదేవిధంగా విదేశీ వస్తువులను పూర్తిగా నిరాకరించడం, సహాయ నిరాకరణ, అంటే వారు యొక్క వస్తువులని, వాళ్ళ యొక్క వస్తువుల వాడకాన్ని పూర్తిగా సహాయ నిరాకరణ చేయడం, అదొకటి. ఉప్పు సత్యాగ్రహం మనకు కూడా తెలుసు, గాంధీ మహాత్ములు పల్లిపాడు మీదుగా మన మైపాడుకి ఉప్పు సత్యాగ్రహానికి ఇక్కడికి రావడం కూడా జరిగింది.
ఈ నేల కూడా ఆ మహానుభావులు ఇరిగిన నేల, ఈ దారి కూడా ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానివల్ల ఇక్కడ స్ట్రెంత్ తగ్గిపోతున్న వాళ్ళు డ్రాప్ అవుట్స్ మిగిలిపోతున్నారని ఉపాధ్యాయులు మీ అందరం కూడా కోరిన కనుక వెంటనే ఇక్కడ ఆటో ఏర్పాటు చేసి ఈ రోజు సంవత్సరానికి ఆ ఆటోకి ₹1,00,000 కట్టిన ఘనత ఈ గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క స్కూల్ నిలబడిందంటే ఈ రోజు దానికి బీజం, దానికి మూలం ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యులను కూడా ఈ సందర్భంగా చెప్పకమనదు. అదేవిధంగా రోడ్డు వైండింగ్ లో ఈ యొక్క ప్రహరీ కూడా పోవడం జరిగింది. అది కూడా మా గౌరవ శాసనసభ్యురాలు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లాము. వారు ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీ ల్యాండ్స్ లోని ఈ యొక్క గోడను కూడా పూర్తి చేస్తాము త్వరలోనే కూడా చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణం ఎక్కువ ఉంది. దాదాపు 2 ఎకరాల పొలం ఈ యొక్క స్కూల్ కి సొంతం కాబట్టి అక్కడ క్రీడలకి మంచి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ క్రీడలకి ఏదైనా గ్రౌండ్ ఏదైనా షటిల్ కానీ, వాలీబాల్ గ్రౌండ్ కానీ, అట్లా ఇంకా టెన్నిస్ కానీ అట్లా చేస్తే ఇంకా పిల్లలు ముందుకెళ్తారు. వాళ్ళకి ఖాళీ సమయంలో అక్కడ క్రీడలు ఆడుకునేందుకు అవకాశం ఉంది. ఇక్కడ స్కౌట్ టీచర్ కూడా బాగా ఇంట్రెస్ట్ గా చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా కోరడం జరిగింది. అది కూడా అటువంటి కూడా త్వరలోనే క్రీడలకు సంబంధించి వాళ్ళకి వస్తువులు కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా ఇక్కడ నాయకులందరూ చేస్తాం. తెలీదు వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు కూడా ఇప్పుడు చేపడుతున్నాం. నేను మా యొక్క సోదరి పంచకట్ల భాగ్యలక్ష్మి, అదేవిధంగా మా బావగారు పంచకట్ల రమేష్ గారు, వారు ఇద్దరు కూడా చనిపోయారు. మా బావగారు హెడ్ మాస్టర్ గా ఆయన బాపట్ల పనిచేస్తే ఆయన చనిపోయారు. వారికి వారి యొక్క జ్ఞాపకార్థంగా 5,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ నేను చేపట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరు ఈ భావి భారత పౌరులుగా మీరు వేసిన బీజం మీరు 1 లక్షలు అయి ఈ యొక్క స్కూల్ కి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పేరు ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను.